గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆటలో భారత బౌలర్లు తమ స్పిన్ మాయాజాలంతో శ్రీలంకను 284 పరుగులకే ఆలౌట్ చేసి మ్యాచ్ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఉదయం సెషన్లో కేవలం 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన లంకను దినూష సెంచరీ మరియు డిక్వెల్లా 86వ వికెట్కు 146 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకుని అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. అయినప్పటికీ భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 4 వికెట్లు, అనుభవజ్ఞుడైన రవీంద్ర జడేజా 3 వికెట్లు, అసాధారణమైన ఖచ్చితత్వంతో బౌలింగ్ చేసి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో జడేజా తన కెరీర్లో 350 టెస్ట్ వికెట్ల మైలురాయిని చేరుకుని 4000 పరుగులు మరియు 350 వికెట్లు తీసిన 4 ఆల్రౌండర్గా చరిత్ర సృష్టించాడు. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ప్రమాదకరంగా మారుతున్న లంక భాగస్వామ్యాన్ని విడగొట్టగా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫీల్డింగ్లో పట్టిన అద్భుతమైన క్యాచ్ మూడవ రోజు హైలైట్గా నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసిన టీమిండియా ప్రస్తుతం 178 పరుగుల సురక్షితమైన ఆధిక్యంలో ఉంది. ఇక 4వ రోజు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భారత బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడి వేగంగా పరుగులు సాధించాల్సిన అవసరం ఉంది.